సీజ్ ద షిప్ అన్నాను. ఉప ముఖ్యమంత్రి మీరు సీజ్ ద షిప్ అన్నాను అంటే ముందు ఆయన ఆ మంత్రి కూర్చున్నట్టున్నాడు. కన్సర్న్ సీజ్ ఆ షిప్ మంత్రి సీజ్ మంత్రి కూర్చున్నట్టున్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, ఇద్దరు మంత్రులు ఒక ఆయన సీజు ఒక ఆయన షిప్, ఇద్దరు ఒకళ్ళని అడుగుతున్నట్టున్నాడు. ఎన్నాళ్ళు ఆపగలిగాం మనం అంటే 4 రోజులు 5 రోజుల 4 రోజులు 5 రోజులు కూడా ఆపలేకపోయాం అంతకు మించి మనం ఆ షిప్ని. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అని చెప్పని అక్రమ బియ్యాన్ని సీజ్ చేయిస్తే 4-5 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని నిలబెట్టలేకపోయానని సాక్షాత్తు జనసేన ఉద్యమీల దగ్గర ఆయన బాధ చెప్పుకున్నాడు. ఆయన 4-5 రోజుల నుంచి ఆపలేకపోయాను నేనని చెప్పని. అంటే చిత్ర విచిత్రాలు చూడండి. ఆయన ఏం చెప్పారు 2019లో, అవ్వాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి తీసుకెళ్తామే నా లక్ష్యం, నా జయం అన్నారు. ఏడు అవ్వాయి చెప్పులు వాళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు వాళ్ళందరూ? కనీసం ఉద్యమీల్లో ఒకడన్నా అవ్వాయి చెప్పుడు ఉన్నాడా? సార్ మీ జన సైనికుడు అవ్వాయి చెప్పు జన సైనికుడు ఎవడన్నా ఒక్కడన్నా ఉద్యమీల్లో ఎవడన్నా ఉన్నాడా? సరే మీ ఇంటర్నల్ విషయం అనుకోండి, కాకపోతే మీరు మైకులు బయట చెప్పారు కాబట్టి విన్నాం కాబట్టి అడుగుతూ ఉంటాం, ఏం తప్పదు కదా.